ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 1వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 2వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 3వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవుడి వాక్యమును మరియు వాక్యముండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 4వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 5వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 6వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 7వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 8వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 9వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 10వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనము. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 11వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 4వ అధ్యాయము
7వ వచనము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడి వాక్యమును మరియు వాక్యముండును ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 12వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 4వ అధ్యాయము 8వ వచనము, దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్వియమనసులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 13వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు 4వ అధ్యాయము 10వ వచనము, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. దేవుడి వాక్యమును మరియు వాక్యముండను ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 14వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 2 పేతురు 1వ అధ్యాయము 20వ వచనము, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. దేవుడి వాక్యమును మరియు వాక్యముండును ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 15వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 16వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 17వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 9వ వచనము, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 18వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 19వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 20వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము, నీ వారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనియ్యడు. దేవుడి వాక్యమును మరియు వాక్యముండున ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 21వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనము, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవుడి వాక్యమును మరియు వాక్యముండును ప్రతి ఒక్కరిని
దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 22వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యమును సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 23వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనము. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 24వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ వాక్యము కన్నా ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. 2024 డిసెంబర్ 25వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 26వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 27వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 28వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనము. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 29వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనలు 73వ అధ్యాయము 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 30వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. 2024 డిసెంబర్ 31వ తేదీ. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనము. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. దేవుడి వాక్యమును మరియు వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమెన్.